నమస్తే, వెల్కమ్ టు ఐపీఎల్ 2026. ఈరోజు పోరు అంటే రెండు జట్ల మధ్య ఏ విధంగా ఉండబోతుంది, ఆర్సీబీ అలాగే గుజరాత్ మధ్య మాత్రం తీవ్రంగా ఉండేటటువంటి అవకాశం ఉంది. ఇక మొత్తానికైతే మాత్రం ఈ సీజన్లో మంచి ఫామ్లో ఉన్న ఆర్సీబీ జట్టును గుజరాత్ ఢీ కొట్టబోతుంది. అహ్మదాబాద్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్లో ఆర్సీబీ జట్టు వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఆడిన 8 మ్యాచ్ల్లో 6 మ్యాచ్ల్లో గెలిచి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. ముఖ్యంగా ఆర్సీబీ బ్యాటింగ్ బౌలింగ్ లైనప్కు ప్రత్యర్థి జట్లు అతలాకుతలం అవుతున్నాయి. గత మ్యాచ్లో ఢిల్లీ 75 పరుగులకే ఆల్అవుట్ చేసి రికార్డు సృష్టించింది. ఇక మరోవైపు గుజరాత్ పడుతూ లేస్తూ వస్తుంది. ఇక ఈ మ్యాచ్లో గెలిస్తే మరో మ్యాచ్లో ఓడుతూ వస్తుంది. ఆడిన 8 మ్యాచ్లో 4 గెలిచి 4 ఓడింది. మరి ఆర్సీబీ వరుస విజయాలకు గుజరాత్ బ్రేకులు వేస్తుందో లేదో చూడాలి. ఇదే అంశానికి సంబంధించి క్రికెట్ విశ్లేషకులు మరియు కోచ్ కిరణ్ జెన్ గారు అంతా ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. కిరణ్ జెన్ గారు నమస్తే. నమస్తే సార్ గారు. నమస్తే. ఏంటి ఈరోజు అహ్మదాబాద్ వేదికగా అయితే మాత్రం రెండు జట్లు కూడా అటు గుజరాత్ మరో పక్క ఆర్సీబీ మధ్య అయితే మాత్రం రసవత్రపూర్ కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఒక పక్క అయితే ఆర్సీబీని కట్టడి చేసేటటువంటి ప్రయత్నం అయితే మాత్రం ఎక్కడా కూడా జరిగేటటువంటి పరిస్థితి కనపట్లేదు. కానీ ఈరోజు ఏ విధంగా ఉండేటటువంటి అవకాశాలు అనుకోవచ్చు? ఈరోజు ఆసక్తికరంగానే ఉంటుంది మ్యాచ్. ఎందుకంటే ఒక పక్క హోమ్ టీము, మరో పక్క గత ఛాంపియన్ ఇద్దరు మంచి ఫామ్ లో కూడా ఉన్నారు. టేబుల్ సెకండ్ ప్లేస్ ఉన్నారు ఆర్సీబీ. అందులో ఓపెనింగ్ పేరు ఏదైతే ఉందో వాళ్ళిద్దరు కూడా చాలా చక్కగా కోహ్లీ మంచి మూవ్మెంట్ లో తీసుకుపోతున్నాడు ఆర్సీబీని. బౌలర్స్ కూడా చాలా చక్కగా బౌలింగ్ చేస్తున్నారు ఆర్సీబీ నుంచి. ఇటువైపు జీటీకి వచ్చేసరికి ఎక్కడైతే జీటీలో మన కెప్టెన్ శుభ్మన్ గిల్ సక్సెస్ అయిన మ్యాచ్లు మాత్రమే గెలిచారు, కానీ శుభ్మన్ గిల్ సక్సెస్ కాకపోతే ఆ మ్యాచ్లు అన్ని ఓడిపోతూనే వచ్చారు. ఒక శుభ్మన్ గిల్ సక్సెస్ మీదే టోటల్ టీం ఆధారపడిందా అనే టైప్ లో ఉంది. సాయి సుదర్శన్ 100 కొట్టినా కానీ శుభ్మన్ గిల్ నుంచి 30 రన్లు ఆ మ్యాచ్ లో ఒక కాంట్రిబ్యూషన్ జరగడంతో ఆర్సీబీ లాస్ట్ మ్యాచ్ వాళ్ళ మీద గెలిచింది. 205 కొట్టినా కానీ గెలవగలిగారు. ఇప్పుడు ఇది రివెంజ్ మ్యాచ్ లాగా వాళ్ళు తీసుకుంటున్నారు. కానీ ఏ విధంగా వాళ్ళు ప్రతిఘటిస్తారు అనేది చూడాలి. ఏ విధంగా ముందుకు వెళ్తారు అనేది ఆ కోఆర్డినేషన్ టీమ్ లో ఏదైతే ఉందో, మన ముంబైకి ఏ విధంగా అయితే కోఆర్డినేషన్ తక్కువగా ఉందో, ఈ మన గుజరాత్ జైంట్స్ కూడా అదే విధంగా కోఆర్డినేషన్ తక్కువ ఉంది. శుభ్మన్ గిల్ అంతగా టీం ని కోఆర్డినేట్ చేసి ఒకటిగా ఒక తాటిపైకి తీసుకొని వచ్చి అందరు నడిపిస్తున్నటువంటి కనపడడం లేదు. ఏదో చేస్తున్నాడు కానీ, ఏదో ఎక్స్పీరియన్స్ మీద తనకున్నటువంటి అవగాహనతో చేస్తున్నాడు కానీ, మొత్తం 11 మందిని ఒక తాటి మీద తీసుకొచ్చి ఏ విధంగా మూవ్ కావాలి అనే ఒక వాళ్ళ మధ్య క్లాసెస్ కూడా జరిగినట్లేవు. అంటే ఏ విధంగా మన మూవ్ డిస్కషన్స్ కూడా వాళ్ళకి జరిగినట్టు కనపడడం లేదు. గెలవాల్సిన మ్యాచ్లు కూడా ఓడిపోతున్నారు. మంచి స్కోరింగ్ వస్తుంది అనుకున్న మ్యాచ్లు అసలు స్కోర్ చేయలేకపోతున్నారు. ఇదే పిచ్ పైన ముంబైతో వాళ్ళు కేవలం 100 రన్లకు ఆల్అౌట్ అయిపోయారు. 198 కొడితే వీళ్ళు 100కి ఆల్అౌట్ అయిపోయారు. ఇప్పుడు ఏం చేయబోతారంటే చూడాలి. ఇప్పుడు వాళ్ళ యొక్క పరిస్థితి ఖచ్చితంగా గెలిచి తీరాల్సినటువంటి సిచ్యువేషన్ జీటీకి. ఆర్సీబీకి ఈ మ్యాచ్ గెలిచారంటే వాళ్ళు సేఫ్ సైడ్ వెళ్ళిపోతారు. 9కి 7 అయింది అంటే సేఫ్ సైడ్ వెళ్ళిపోతారు. వాళ్ళు క్వాలిఫై దీనికి వెళ్ళిపోతారు వాళ్ళు. రైట్ కిరణ్ గారు, అంటే ముఖ్యంగా ఆర్సీబీ అయితే పాయింట్ల పట్టికలో అయితే మాత్రం రెండో స్థానంలో ఉంది. 8 మ్యాచ్ల్లో గెలిచి 8 మ్యాచ్లు ఆడితే 6 మ్యాచ్లు అయితే మాత్రం గెలిచి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. ఓ పక్క గుజరాత్ అయితే మాత్రం ఒక మ్యాచ్ గెలుస్తుంది, మరొక మ్యాచ్ అయితే ఓడిపోవడం జరిగింది. ఏంటి అంటే ఈ గుజరాత్లో ఉన్నటువంటి లుసుకులు ఏంటి? ఒక పక్క ఏంటి, వాళ్ళు కాన్ఫిడెంట్ లేదా, లేకపోతే టాప్ ఆర్డర్ ఏ విధంగా ఫెయిల్ అవుతుంది? మరో పక్క మిడిల్ ఆర్డర్, టాప్ ఆర్డర్ ఫెయిల్ అయినా సరే మిడిల్ ఆర్డర్ కొంచెం కష్టపడి గేమ్ని గెలిపించే పరిస్థితి లేదనుకోవచ్చా? ఖచ్చితంగా మిడ్ ఆర్డర్ లో జాస్ బట్లర్ కొంచెం స్ట్రాంగ్ ఆడుతున్నాడు, మంచి సపోర్ట్ ఇస్తున్నాడు. సపోర్టివ్ రోల్ బ్రహ్మాండంగా జాస్ బట్లర్ యాజ్ ఎ కీపర్ అండ్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఉండవని వస్తున్నాడు, బాగా ఆడుతున్నాడు. కానీ దాని తర్వాత వాషింగ్టన్ సుందర్ వస్తున్నాడు. మళ్ళీ దాని తర్వాత మనకు హోల్డరు, అంటే దాని కింద చెప్పుకోదగ్గ బ్యాట్స్మెన్లు కనపడ్డంలే. షారుఖ్ ఖాన్ వస్తున్నాడు. వీళ్ళు బ్యాట్స్మెన్ లీడర్ ఎంతవరకే. హోల్డర్ కూడా ఆల్రౌండర్, తను మీడియం పేస్ వేస్తాడు, అట్లే బ్యాటింగ్ కూడా భారీగా షాట్లు కొట్టగలుగుతాడు. కానీ కన్సిస్టెన్సీ లేదు. కన్సిస్టెన్సీ ఇది టాప్ 3 ఎప్పుడు ముగ్గురు, మన శుభ్మన్ గిల్ కావచ్చు, లేదా సుదర్శన్ కావచ్చు, లేకపోతే బట్లర్, వీళ్ళు ముగ్గురు ఫామ్ లోకి వచ్చి స్కోర్ కొట్టగలిగినప్పుడు మాత్రమే వీళ్ళు గెలవగలుగుతున్నారు. వీళ్ళల్లో ఏ ఒక్కరు ఇద్దరు ఫెయిల్ అయినా కానీ ఆ మ్యాచ్ ఖచ్చితంగా ఓడిపోతున్నారు. మనం వీళ్ళ అనాలిసిస్ చూసిన లాస్ట్ 4 మ్యాచ్లు శుభ్మన్ గిల్ ఒక 50 కొట్టి లాక్కొని వచ్చిన మ్యాచ్లు, తనతో పాటు బట్లర్, సాయి సుదర్శన్ సపోర్ట్ చేసిన మ్యాచ్లు మాత్రమే గెలిచారు, కానీ మిగతా గెలలేకపోతున్నారు. వీళ్ళకి డౌన్ ద ఆర్డర్ సెకండ్ డౌన్ నుంచి కూడా అంత గ్యారంటీ లేదు.
వీళ్ళు ఆడతారు అని. కానీ ఆర్సీబీకి అట్లా కాదు. ఆర్సీబీకి టాప్ బాటం దాకా వాళ్ళకి మంచి నెంబర్ 7 దాకా మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది, అందరూ అందుకుంటున్నారు. మన బేతల్ కావచ్చు, మన కోహ్లీ ఇంక చెప్పాల్సిన పని లేదు, మనం చూస్తున్నాం టాప్ లో ఉన్నాడు, రన్స్ లో టాప్ లో ఉన్నాడు. ఇంకా పడిక్కల్లు పడిదార్ వీళ్ళు వన్ సైడ్ లాక్కొని వచ్చేస్తున్నారు మ్యాచ్, ఇద్దరు కూడా లాగుతున్నారు. అంటే అక్కడ మనకు ముగ్గురు మీదే జీటీపీలో ఉన్నది టాప్ 3నే నమ్మకం. ఇక్కడ మనకు టాప్ 5 మళ్ళీ జయ శర్మ ఉన్నాడు, టిమ్ డేవిడ్ ఉన్నాడు, లాగుతున్నాడు. లాస్ట్ మ్యాచ్ అయితే కొడాల్ పాండ్యా కూడా చక్కగా బ్యాటింగ్ చేశాడు, బౌలర్ గా చక్కగా బ్యాటింగ్ చేసి లాక్కొచ్చాడు. వీళ్ళకి బ్యాటింగ్ ఆర్డర్ భారీ స్కోర్ చేయగలిగే వాళ్ళు నెంబర్ 7 దాకా ఉన్నారు ఆర్సీబీకి. అదే మనము జీటీలో చూసామంటే 3-4 అనేది ఇంకా లాస్ట్ టైం అవుతుంది, కానీ దాని తర్వాత చెప్పుకోదగ్గ బ్యాట్స్మెన్ ఎవరు కనపడడం లేదు. ఇంకా బౌలింగ్ విషయానికి వస్తే మనకి మిగిలి వీళ్ళ పక్కన సిరాజ్ వేగంగా వేస్తాడు, కానీ ఎక్కడ బాల్ వేస్తాడో తనకే తెలియదు. ఏ రోజు అదృష్టం కొద్ది లైన్ పడిందంటే సిరాజ్ ఆ రోజు గొప్ప బౌలర్ అవుతాడు, లేదంటే భారీగా పరుగులు ఇస్తున్నాడు. దాని తర్వాత రబాడా కొన్ని మ్యాచ్లు కంట్రోల్ గా చేస్తున్నాడు, మిగతా మ్యాచ్లు 40 పైన 50 పైచులకు పరుగులు ఇస్తున్నాడు, కన్సిస్టెన్సీ కనపడడం లేదు. జాక్సన్ హోల్డర్ లాస్ట్ 2-3 మ్యాచెస్ గా వస్తున్నాడు, తను కూడా పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు, కానీ 10 రన్లు ఈజీగా ఎక్కేస్తున్నాడు ఓవర్ కి. అంటే ఇక్కడ వీళ్ళ దగ్గర కన్సిస్టెన్సీ కనపడడం లేదు. ఈ బౌలర్ ఖచ్చితంగా 8 రన్ల లోపల ఆపగలుగుతాడు, ఒక 6 రన్లు లేదా 10 రన్ల లోపల ఈ బౌలర్ ఇవ్వగలుగుతాడు అనే నమ్మకము గిల్కి కలగడం లేదా లేకపోతే వీళ్ళ మధ్య ఆ యూనిటీ అనేది, ఆ వాతావరణం అనేది లోపల డగౌట్ లో ఉందో లేదో తెలియదు, అర్థం కావడం లేదు. ఇంకా రషీద్ ఖాన్ నెంబర్ 1 బౌలర్. రషీద్ ఖాన్ ఒక మ్యాచ్ ఇచ్చినా రెండో మ్యాచ్ ఖచ్చితంగా ఒక మ్యాచ్ కంట్రోల్ చేయగలుగుతాడు, అంత భారీగా అయితే ఇప్పుడు రషీద్ ఖాన్. ఈ ఇంపాక్ట్ ప్లేయర్ గా వస్తాడు ప్రసిద్ధ్ కృష్ణ. వీళ్ళంతా బౌలింగ్ అంటే ఈ బౌలర్ పర్ఫెక్ట్, ఈ బౌలర్ కి ఇస్తే ఇప్పుడు బుమ్రా లేదంటే మనకు ఈ పక్క భువనేశ్వర్ కుమార్, ఈ విధంగా పక్కాగా ఎవరు అనే బౌలర్ అనేది పక్కాగా లేదు అనమాట. ఒక కన్సిస్టెన్స్ గా వేయగలిగే బౌలర్ ఎవరు అనేది జీటీ దగ్గర లేకపోవడం వల్ల అది చాలా ఇబ్బంది. టీం అయితే పేరు చదవడానికి బాగానే ఉన్నా కానీ ఆ రిజల్ట్ కనపడడం లేదు. రైట్ కిరణ్ గారు, మొత్తానికి అయితే మాత్రం ఆర్సీబీ బ్యాటింగ్ అవ్వచ్చు, లేకపోతే బౌలింగ్ లైనప్ అయితే మాత్రం ప్రత్యర్థి జట్లని అతలాకుతలం చేసే ప్రశ్న. మొత్తానికి అహ్మదాబాద్ అక్కడ పిచ్ అయితే మాత్రం దేనికి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది, అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్ పిచ్ అహ్మదాబాద్, డ్యూ కూడా ఎక్కువ ఉంటది. ఆ ఉద్దేశంతోనే లాస్ట్ ముంబైతో వాళ్ళు బ్యాటింగ్ తీసుకున్నారు, కానీ బౌలింగ్ చక్కగా బౌలింగ్ చేశారు. వాళ్ళు ముంబైని కంటెంట్ చేస్తే లాస్ట్ లో సునామీ ఇన్నింగ్స్ ఆడాడు. సునామీ ఇన్నింగ్స్ మన ఆడడం వల్ల 100 కొట్టాడు, ఫాస్టెస్ట్ గా సెంచరీ చేయడం ద్వారా వాళ్ళు 195కి వెళ్ళారు. కానీ వీళ్ళు ఈజీగా చేస్తారు అనుకున్నాము, కానీ చెతికిల పడ్డారు. జీటీ వాళ్ళు 100కి ఆల్అౌట్ అయిపోయారు ముంబై చేతిలో. అది ఆశ్చర్యం వేసింది. అంటే డ్యూ ఉండే పిచ్ పైన కూడా వీళ్ళు సెకండ్ బ్యాటింగ్ కి అనుకూలంగా ఉండే పిచ్ పైన కూడా వీళ్ళు ఈ విధంగా ఆల్అౌట్ అవడం అనేది కొంచెం వాళ్ళు అంటే ఏంటి అనేది ఎవరికి అర్థం కాని ప్రశ్న. ఎవరు అనాలిసిస్ చేసే వాళ్ళకి కానీ ఎవరికన్నా కావచ్చు. చేసింగ్ ఈజీగా అవుతుంది బ్యాటింగ్ పిచ్, అందులో సెకండ్ ఇన్నింగ్స్ లో డ్యూ వస్తుంది. డ్యూ వచ్చినప్పుడు బౌలర్ కి అంత గ్రిప్ ఉండదు, బ్యాట్స్మెన్ కి చాలా ఈజీగా బ్యాట్ పైకి వస్తుంది, రన్స్ రాగలుగుతాయి. ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా వాళ్ళు 100కి ఆల్అౌట్ కాగలిగారు. ఇది కొద్దిగా ఆలోచించాల్సిన విషయం. అంటే పిచ్ అనే దాన్ని పక్కన పెడితే ఈ బ్యాట్స్మెన్ కు ఉన్నటువంటి ఆ కన్సిస్టెన్సీ ఏదైతే ఉందో, తనకు ఉన్నటువంటి ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ తోనే సెకండ్ ఇన్నింగ్స్ లాగలుగుతారు. కానీ ఖచ్చితంగా ఆ టాస్ గెలిచిన వాళ్ళు ఈసారి కూడా నాకు తెలిసి ఫీల్డింగ్ తీసుకుంటారు, ఎందుకంటే డ్యూ ఉంటది కాబట్టి బౌలర్లకు అంత సహకారం ఉండదు. సెకండ్ ఇన్నింగ్స్ లో ఖచ్చితంగా చేసింగ్ వెళ్తారు. ఆర్సీబీ అయితే చేసింగ్ కే వెళ్తుంది అనుకుంటున్నా టాస్ గెలిస్తే. మరి జీటీ ఏ విధంగా ప్లాన్ చేస్తారో తెలియదు, ఎందుకంటే లాస్ట్ ముంబై పైన టాస్ గెలిచి కూడా సెకండ్ బ్యాటింగ్ తీసుకుని ఓడిపోయారు కాబట్టి ఈ జీటీ ఈసారి ఫస్ట్ బ్యాటింగ్ ప్లాన్ చేస్తుందేమో తెలియదు, కానీ ఆర్సీబీ అయితే ఖచ్చితంగా ఫస్ట్ బౌలింగ్ వెళ్తాదని నేను అనుకుంటున్నా ఖచ్చితంగా. కిరణ్ గారు, మనం చాలా మ్యాచ్లు చూసినప్పుడు పవర్ ప్లే అయితే మాత్రం చాలా కీలకం. అంటే ఈ మ్యాచ్లన్నింటిలో కూడా ఐపీఎల్లో అయితే మాత్రం పవర్ ప్లేలో అంటే ఎంత స్కోర్ చేస్తే ఎక్కువగా అంటే ప్రత్యర్థి జట్టు కొంచెం ఇబ్బంది కలిగే పరిస్థితి ఏర్పడుతుంది అంటారు? ఖచ్చితంగా 70 రన్లు పైన కానీ కొట్టగలిగితే పవర్ ప్లేలో వికెట్ పడకుండా మనకు ఆటోమేటిక్ గా మనం 200, 220 పైన స్కోర్ చూస్తున్నాం. నిన్న మ్యాచ్ లో కూడా చూస్తాం 76, 78 కొట్టారు ఫస్ట్ పవర్ ప్లేలో. 78 కొట్టంగానే స్కోరు 243కి వెళ్ళిపోయింది. కానీ వెంటనే ఆ ఎస్ఆర్ చేంజ్ చేసింది, 93 కొట్టేసింది. చేంజ్ చేయడానికంటే అవకాశం. పవర్ ప్లే అనేది బలమైన పునాది, దానిపైన ఎంత బరువు పెట్టినా కానీ తట్టుకుంటుంది. పవర్ ప్లేలో నువ్వు నిలబడి స్కోర్ కానీ పెట్టగలిగినాంరా అంటే ఆటోమేటిక్ గా బ్యాక్ వచ్చే బ్యాట్స్మెన్ కి అది ఒక తెలియని కాన్ఫిడెన్స్ నింపుతుంది, బౌలర్లలో ఒక భయాన్ని క్రియేట్ చేస్తుంది. కాబట్టి పవర్ ప్లే అనేది ఫస్ట్ 2 బ్యాట్స్మెన్స్ లేదా
3 బ్యాట్స్మెన్స్ వచ్చిన తర్వాత 70+ మినిమం 60 కానీ పైన కానీ పెట్టగలిగితేనే ఒక భారీ స్కోర్ అంటే 180 190 180+ స్కోర్ చూడగలుగుతాం. 60+ పవర్ ప్లేలో పెట్టగలిగినప్పుడే మనం 180+ స్కోర్ చూడగలుగుతాం. లేని పక్షంలో ఖచ్చితంగా 180 లోపలే 140 160 150 ఈ రేంజ్ లోనే చూడగలుగుతాం. Right. పవర్ ప్లేలో ఆ బ్యాట్స్మెన్ యొక్క ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ పై దాని మీద ఆధారపడి ఉంటది ఆ జట్టు గెలుపు అనేది కూడా. మనం కొంచెం ఇబ్బంది అనుకున్నాం నిన్న మ్యాచ్ లో కూడా, అవును. కానీ ఇంకా బలమైన పునాది వేయడం వల్ల SRH సునాయాసంగా గెలవగలిగింది. రైట్ ఈ బ్యాట్స్మెన్ అంటే ఎలా ఉండాలంటే క్లాస్ అండి. రైట్ ప్రతి బ్యాట్స్మెన్, ప్రతి భారతీయుడే కాదు క్రికెటర్ అందరూ కూడా క్లాస్ యొక్క క్లాస్నెస్ చూడాలి. టెన్షన్ లేకుండా తను ఆడుతున్నటువంటి యాటిట్యూడ్ కావచ్చు, ఆ ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ కావచ్చు, హ్యాట్స్ ఆఫ్ క్లాస్ కి క్లాస్ నేను మ్యాచ్ కూడా గెలిపించాడు. ఖచ్చితంగా అలాంటి ఇన్నింగ్స్ ఆడితే ఆ టీం ఖచ్చితంగా చూద్దాం గెలుస్తుంది. ఈ రోజు 89 మ్యాచ్ ఆడాలి. ఏ విధంగా ఉంటుంది, రికార్డులు మోత మోగిస్తారా లేకపోతే ఏంటి, ఏ విధంగా అంటే గెలుపు సునామీ ఏ విధంగా ఉంటుంది అనేది మనం చూద్దాం. రైట్, థ్యాంక్ యూ కిరణ్ జన్ గారు, క్రికెట్ Thank you. అనలిస్ట్ మరియు కోచ్ స్పందించి మీ యొక్క విశ్లేషణ అందించినందుకు. మొత్తానికి ఈరోజు అహ్మదాబాద్ వేదికగా ఒక పక్క ఆర్సీబీ, మరో పక్క గుజరాత్ మధ్య అయితే మాత్రం భేకర్పూర్ ఉండబోతుంది. మొత్తానికైతే మాత్రం ఇది గుజరాత్కి అయితే మాత్రం గెలవాల్సినటువంటి మ్యాచ్. పాయింట్ల పట్టికలో స్థానాన్ని పదిలం చేసుకోవడానికి అయితే కంపల్సరీగా గెలవాలి. మరి ఏ విధంగా ఉండవుతో మనం కొద్దిసేపట్లో జరిగేటువంటి మ్యాచ్లో చూద్దాం. ఇది ఇవాళ IPL అప్డేట్స్.